మూలంగానే ఈరోజు ఈ ప్రభుత్వం అనుకున్న నిర్ణయాలను ఇంకా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాజీనామా సవాళ్లతో దద్దరిల్లాయి. మహిళా సంఘాల రుణాల విషయంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంచలన సవాల్ విసిరారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 57,000 కోట్ల రుణాలను మంజూరు చేసిందని పేర్కొన్నారు. అయితే ఆ లెక్కలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఒకవేళ మహిళలకు 57,000 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఆర్డర్ కాపీని ఇప్పుడే సభలో చూపిస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒకవేళ అటువంటి ఆర్డర్ కాపీ లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చినందుకు బట్టి విక్రమార్క తన డిప్యూటీ సీఎం పదవితో పాటుగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సవాల్తో సభలో ఒక్కసారిగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అవమానపరచాలనో మాటలు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళల మనసు గాయపరుస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. దయచేసి కేటీఆర్ గారు ఇప్పటికైనా మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించారు. ఏదో ఎక్కడో వచ్చినటువంటి ఒక పేపర్లో ఒక కాగితం పట్టుకొని వచ్చి దాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంఘటనలన్నీ రాష్ట్ర సభ్యత, సంస్కారం, సంస్కృతి, రాష్ట్ర విశాలమైనటువంటి ప్రయోజనాల గురించి ఆలోచన చేయాలి తప్ప రాష్ట్రాన్ని ఎంతసేపటికి ఆబాస్పాలు చేద్దామని లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కించపరుద్దామనేటువంటి ఆలోచన చేస్తే ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. వారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు, సీనియర్ శాసనసభ్యులు. దయచేసి రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఇందా శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఏదైనా గౌరవప్రదమైనటువంటి సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే చేయండి. తప్పనిసరిగా మేము రాసుకుంటాం, సమాధానం చెప్పేటప్పుడు తప్పనిసరిగా చెప్తాం. ఇప్పటికి కూడా నేను మరొక మాట చెప్తా ఉన్నాను, మహిళల గురించి వారు గౌరవంగా మాట్లాడమని చెప్పండి. ఇవ్వాలి. గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, 40,000 కోట్లు కాదు 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అంతేగా సార్ మీరు చెప్పింది? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సి, తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి. మీరు ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా మీరు మాట్లాడకూడదు. బట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. రికార్డ్స్ తీయండి మీరు. దయచేసి వినండి, నేను చెప్తాను వినండి. వడ్డీ లేని రుణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించి మహిళలకి వడ్డీలని రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంటుంది. వినండి వినండి విధానం వినండి. మీకు అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? మేము వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ వడ్డీ లేని రుణాల పేరు మీద కట్టాల్సిన వడ్డీకి సంబంధించినటువంటి చెక్కుల్ని మేము వచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీలకు సంబంధించిన దాన్ని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎన్ని అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని.